ఏమిటంటే, నేను కొన్ని గ్రామాలు సర్వే చేసిన తర్వాత మేము ఎందుకు చెప్తున్నాను, గ్రామాల పరిస్థితి ఏంటంటే, మాలవాడు వెళ్ళి మాదిగపల్లిలో చెప్పినా, మాదిగవాడు వచ్చేసి మాలపల్లిలో చెప్పినా కూడా వినటానికి సిద్ధంగా లేరు. దాని సిమ్టమ్స్ మీకు ఇందాకనే కొంత కనపడ్డాయి. నా ఉద్దేశం ఏంటంటే, మేము గత 8 నెలల బట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏమిటంటే, మాల యువకులను తీసుకొచ్చేసి బిలో 30 years వాళ్ళని తీసుకొచ్చి, బిలో 30 years, ఎందుకంటే వాళ్ళు అసలు ఎవరి లింకులో లేరు, లెఫ్టిస్ట్ లింకులు లేరు, అంబేద్కరిస్ట్ లింకులు లేరు, రేషనలిస్ట్ లింకులు లేరు. ఎవరి లింకులోకి పోతున్నారంటే RSS లింకులోకి పోతున్నారు. ఇది వాస్తవమైన పరిస్థితి. కాబట్టి నేను ప్రపోజ్ చేసింది ఏమిటంటే, లాస్ట్ డిసెంబర్లో సుమారు ఒక 8 నెలల క్రితం అనుకుంటాను, బిలో 30 years వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఫస్ట్ మాలవాడు మాలల దగ్గరికి పోయి మాదిగలు నీ శత్రువు కాదని చెప్పండి రా మొట్టమొదట. మాదిగ మీ శత్రువు కాదు. మాదిగలో ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి వీళ్ళతో నేను చెప్పింది అంటే, మాదిగ యాక్టివిస్టులతోటి, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వేరే, మాలలు మీ శత్రువులు కదా మీరు చెప్పండి రా మొదట. చెప్పిన తర్వాత ఆ ఘర్షణ వాతావరణం కొంచెం తగ్గుద్ది. తగ్గిన తర్వాత కులతత్వాన్ని తగ్గించండి. అంబేద్కర్ కోరినట్టు, ఇది సుమారుగా 1935లో కోరినట్టు ఎన్హలేషన్ ఆఫ్ క్యాస్ట్ సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితులలో. కులతత్వాన్ని మాత్రం తగ్గించవచ్చు. కులతత్వం ఏంటి? సైకలాజికల్ యూనిటీ సంపాదించడం. ఈ కాన్సెప్ట్ లో మేమందరం కూడా ఒకే విధంగా ఉన్నాం. డాక్టర్ సాబు, నేను, వినోద్, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మొత్తం కూడా మీరందరూ కూడా అదే కాన్సెప్ట్ లో ఉన్నారు. పంచుకుందాం, శాస్త్రీయంగా పంచుకున్న దాంట్లో ఈ కాన్సెప్ట్ లో అందరికీ అంగీకారమే కదా. మరి ఇది కులతత్వం తగ్గినట్టా కాదా? ఇది కలవడమే తగ్గినట్టు కదా. సో మీరందరూ, మనమందరం కూడా ఇక్కడ ఏ ఏ కులాల నుంచి ఎవరు వచ్చినామో మీ కులాలలో ప్రయత్నించండి. ఈ మాలా మాదిగలు ఇద్దరు కలిసినా కూడా ఈ బ్రాహ్మణిజాన్ని ఏం పీకలేరు నా ఉద్దేశంలో. ఇద్దరు కలిసినా కూడా సాధ్యం కాదు. ఎవరిని కలుపుకోవాలా? మన దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న కులాలైనటువంటి బీసీ వాళ్ళని కూడా కలుపుకోవాలి. చాకలి, మంగలి, కొమ్మరి, కమ్మరి. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక మాల మీటింగ్ అటెండ్ చేస్తే నన్ను అపార్థం చేసుకోకండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వినోద్ వెళ్ళి మాదిగల మీటింగ్ అటెండ్ చేస్తే అపార్థం చేసుకోవద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈ కాన్సెప్ట్లోకి రావాలి. క్యాస్ట్ ఫెడరేషన్ కాన్సెప్ట్లోకి రావాలి. క్యాస్ట్ ఫెడరేషన్, కులతత్వాన్ని తగ్గితేనే క్యాస్ట్ ఫెడరేషన్ వస్తుంది. ఆకలైన వాడు ఈ సీసాలో ఉన్నటువంటి ఆకలైన వాడు నిండా తాగొచ్చు, ఆకలి కాని వాడు సగమే తాగొచ్చు. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లం. వాడు నిండా తాగాడు, సీసా మొత్తం తాగాడు, నేను సగమే తాగాను అనేటువంటి కాన్సెప్ట్ రావద్దు. కాకపోతే ఈ రిజర్వేషన్ల ఇష్యూని అట్లా కొనసాగిస్తూనే, శాస్త్రీయంగా పరిష్కరించుకుని చెప్తూనే, మాల పల్లెలకి, మాదిగ పల్లెలకి, అదేవిధంగా మిగతా కులాల పల్లెలకి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం మిగతా బీసీ కులాలను మన దగ్గర తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ కమ్మారెడ్డి పరిపాలన, వెలమ పరిపాలనని, ముఖ్యంగా బ్రాహ్మణిజాన్ని ధ్వంసం చేయడం సాధ్యం కాదు. ఇది మా అందరి యొక్క విజ్ఞప్తిగా మీరు గుర్తిస్తారని చెప్పేసి నేను రేపు మాల మీటింగ్కి వెళ్తాను. నేను చెప్పొచ్చింది ఏమిటి, ఇంతకుముందు నా ఒక 5-6 మీటింగ్లు బట్టి చెప్పొచ్చింది ఏంటి, మాదిగలు శత్రువులుగా చూడొద్దు. ఒకప్పుడు ఇదంతా కూడా ఒకే జాతి, నాగజాతి. హిస్టారికల్ ఏన్షియంట్ హిస్టరీలోకి పోతే మనకు కనిపిస్తుంది ఒకే జాతిది. కాబట్టి వాడు ఆర్య బ్రాహ్మణ్స్ వచ్చేసి మనం నాశనం చేశారు, వాడిని తరిమేద్దాం ఈ దేశం నుంచి అనే పద్ధతిలో మేము మాట్లాడుకుంటూ వచ్చాము. నా మీద కేసులు కూడా అవుతున్నాయి. బట్ డజంట్ మ్యాటర్. 20 సంవత్సరాల వయసులో నేను మెడికల్ కాలేజీలో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఏం చేస్తారు? ఏం చేయలేరు. కానీ మనం వేసే ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేయాలి. ఇప్పుడు వినోద్ ముందు మాట్లాడా, గోపినాథ్ ముందు మాట్లాడే ఇష్యూ కాదు. ఇష్యూ అసలు కానే కాదు. ఏది చిన్న చిన్న విషయాలు మనం పోరాడుతున్నాము. బంగారు గనులు దవ్వుకునే వాడి విషయం మనం మాట్లాడలేదు. మనమేమో తిండి కాడ పోట్లాడుతున్నాం, కానీ వాడు బంగారు గనులు దవ్వుకొని పోతున్నాడు. ఒక్కొక్కటి దగ్గర ఎంత ఆస్తి ఉంది ఈరోజు? కమ్మల దగ్గర, రెడ్ల దగ్గర, వెలమల దగ్గర. మనం దాని దూరం పోవట్లేదు. వాడు మన శత్రువు కాదు. మనకు మాలోడే శత్రువు, మనకు మాదిగోడే శత్రువు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. దిస్ ఇస్ నాట్ వాట్ అంబేద్కర్, రియల్ అంబేద్కరైట్ does not fight against his own brethren. It does not fight. Yes. This meeting concept is this. We want to extend to the other states also. We will have a bigger meeting. నేను మాదిగ మిత్రులు కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, సిపిఎం ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆర్గనైజ్ చేయండి. ఈ రోజు మీ ఇద్దరు ఎంత కూర్చోబెట్టినా కూడా మైండ్స్ అంతే ఉంటాయి. ఈరోజు అసలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేదు జనం, కమ్యూనిస్టుల్ని. కాబట్టి మీరు ఈ యాక్టివిటీలో దిగండి. అంటే మేము దిగము, మాది మార్క్సిజం.
మార్క్స్ ఏమన్నా ఈ కులాలు కలవద్దని చెప్పాడు ఎక్కడన్నా? చెప్పలేదు. కాబట్టి మిత్రుడారా, మనము ఈ కాన్సెప్ట్ తోటి మాదిగా ఈజ్ నాట్ అగెనిస్ట్ మాలా, మాలా ఈజ్ నాట్ అగెనిస్ట్ మాదిగా, బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ మదర్హుడ్. అది గుర్తుపెట్టుకుని చేద్దామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.